జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో అదృశ్యం. కాచిగూడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల ఫిర్యాదు. కోరుట్ల మండలం ఐలాపూర్కు చెందిన అంకం రాహుల్ అనే విద్యార్థి కాచిగూడలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇంటర్నల్షిప్ కోసం ఎంవీఎస్ఆర్ కాలేజీకి వెళ్ళిన విద్యార్థి 11 రోజులుగా కనబడకపోవడంతో కొడుకు ఆచూకీ కోసం తండ్రి రాజేష్ హైదరాబాద్లోనే ఉండిపోయాడు. తమ కొడుకు ఆచూకీ కోసం రాహుల్ తల్లిదండ్రులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రాహుల్ కనిపించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత నెల 27న కాలేజీ వద్ద రాహుల్ ర్యాగింగ్ గురై అదే రోజు మిస్సింగ్ అయినట్లు రాహుల్ తల్లి వనిత చెబుతోంది. ఈ ఘటనపై కాచిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నా కొడుకు కనిపిస్తే చెప్పండి ప్లీజ్ అంటూ ఆ తల్లి రోధిస్తూ వేడుకుంటుంది. అలాగే గ్రామస్తులు సైతం రాహుల్ గురించి ఎవరికి తెలిసినా కనిపించినా 9618969394 లేదా 8074856067 మరియు 6300799651 నెంబర్లకు ఫోన్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దండం పెడుతున్నాను, నా కొడుకు 10 రోజుల నుంచి కనబడతలేడు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పుకోండి. ఇలా వీడియోలో పెడుతున్నాము, కొంచెం ఎవరైనా చూసి నా ఫోన్ చేయండి, మీకు దండం పెడతా. హైదరాబాద్లో మిస్ అయ్యిండు హాస్టల్ నుండి. ప్లీజ్ దయచేసి నా కొడుకు ఏదైనా కనబడితే ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్లు పంపుతున్నా ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మాది ఐలాపూర్ విలేజ్ కోట్ల మండల్. కింద కనిపించే అబ్బాయి పేరు అంకం రాహుల్. గత 10 రోజుల నుండి కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాడు. రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో లాస్ట్ కనబడ్డాడు. ప్లీజ్ దయచేసి ఎవరికైనా కనిపిస్తే ఈ కింద కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వీలైనంత వరకు ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి. దండం పెడుతున్నాను, నా కొడుకు 10 రోజుల నుంచి కనబడతలేడు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పుకోండి. రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో లాస్ట్ కనబడ్డాడు. ప్లీజ్ దయ కనిపిస్తే ఈ కింద కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి.